ఇలా జరుగుతుందని మనం ఎందుకు ఊహించకూడదు? మన రెండు కుటుంబాలు వ్యాపారాల్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. అందరూ మన ముందు మంచిగానే ఉంటారు, కానీ మన శత్రువులు మనతోనే ఉంటూ దెబ్బతీసేవాళ్ళు కూడా అయ్యుండొచ్చు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా పగబట్టి వాసు విషయంలో ఇలా చేశారేమో. ఇది మనం ఎందుకు ఆలోచించకూడదు? అయితే ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. జరిగిన యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్దాం. అసలు ఎందుకు ఇదంతా జరిగింది, దీని వెనకాల ఎవరున్నారనేది యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కనీసం మనిషి ఎలా ఉన్నారో చూడకుండా ఎందుకు పారిపోయారో తెలుసుకోమందాం. అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. వద్దంకల్, పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వద్దు. పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే నువ్వెందుకు వద్దంటున్నావు నీలిమా? నువ్వెందుకు భయపడుతున్నావు? భయం కాదండి, బాధ. అసలు అంకుల్ దేని గురించి వెళ్లారు? భాను కనిపిస్తుందనే కదా. భానుని అక్కడ చూద్దామనే కదా. కార్తీక్ పార్తు కూడా వెళ్లారు అంటే భాను తప్పకుండా ఎదురవుతుందనే ఆశతోనే కదా. అంకుల్ కూడా అక్కడ నిలబడ్డారు. అదే ఏరియాలో యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడతారు. అక్కడికి వచ్చి వెళ్లిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తారు. విషయం తెలిసి భాను కూడా అలర్ట్ అవ్వచ్చు. ఇలా అయ్యిందని తెలిస్తే అసలే భాను దూరంగా ఉంటుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా తెలీదు. తన ఈ విషయాలు తెలుసుకుని రావచ్చు, కానీ తను కావాలని దూరంగా ఉంటే ఇలా ఎంక్వైరీ జరుగుతుందని మరో చోటికి వెళ్ళిపోవచ్చు. భాను గురించి వెతకాలి అనుకున్నప్పుడు ఈ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయి ఉండాలన్నది నా ఉద్దేశం. ఇది నేను భయంతో చెప్తున్న మాట కాదు, భాను విషయంలో పూర్తిగా ఆలోచించి చెప్తున్న మాట. ఒక విధంగా నీలమ్మ చెప్పినటువంటి మాట కూడా నిజమేనండి. ముందు భాను జడ మనం తెలుసుకోవాలి. అసలు మనకి తను దూరంగా ఎందుకుంది అనేది తెలుసుకోవాలి. అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని భానుకి తెలియాలి. ఆ తర్వాతే మిగిలిన విషయాల్లో నిర్ణయం తీసుకుందామని చెప్పేసి నీలిమ అంది. సరే నీలిమా, నువ్వు ఇంకో పని చేయాలి. మావైన ఆటో డ్రైవర్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. ఖచ్చితంగా హాస్పిటల్ సీసీ కెమెరాలో అతను ఎవరనేది రికార్డ్ అయి ఉంటుంది. ఆటో నంబర్ కూడా కనిపిస్తుంది. నీకున్న సోర్సెస్ ద్వారా ఆటో నంబర్ కనిపెట్టి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకో. ఎందుకు కార్తీక్, రోడ్డు మీద ఇలాంటి యాక్సిడెంట్లు జరిగితే ఎవరో ఒకరు తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. ఆ మాత్రం దానికి వివరాలు ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవాలి. మనందరికీ కావాల్సిన వ్యక్తిని సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి ప్రాణాలు కాపాడిన దేవుడు అతను. అలాంటి వ్యక్తిని కలిసి మనం థ్యాంక్స్ చెప్పాలి. అది కనీస కృతజ్ఞత అవుతుంది. మేమే వెళ్ళేవాళ్ళం, కానీ ఇక్కడ హాస్పిటల్ పనులు ఉన్నాయి కదా, అందుకే నీకు చెప్తున్నాను. నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేయి. నేనెందుకు? అవును, పార్థేయుడి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్నాడు. బావ బ్లడ్ ఇస్తున్నాడు. అందుకే నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి కనుక్కో. సరే కార్తీక్. ఏం డాక్టర్, సర్జరీకి మరీ ఎంత టైం పట్టింది? వాసుకి ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ అయింది, బట్ పేషెంట్ కండిషన్ మాత్రం ఒక 24 hours గడిస్తే గానీ మేమేం చెప్పలేం. అంతవరకు మీరు కూడా ఆయన్ని చూడలేరు. అదేంటి డాక్టర్, ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తూ మళ్ళీ ఇలా చెప్తున్నారు? మనిషి అవయవాల్లో వెన్నెముక చాలా పటిష్టమైంది. మనిషి మనుగడకు చాలా అవసరమైంది. అలాంటి స్పైనల్ కార్డ్ దెబ్బతింటే ఆ సర్జరీ తప్పకుండా కాంప్లికేట్ అవుతుంది. బట్ ఒక డాక్టర్గా సర్జరీ సక్సెస్ అయిందని చెప్పగలను. కానీ ఆయన సింగిల్ కిడ్నీ పేషెంట్. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి.
జరిగిన ఆపరేషన్ని తర్వాత ఆయన బాడీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఎలా రియాక్ట్ అవుతుందో కూడా 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాకే అసలు కండిషన్ మేము మీకు చెప్పగలమని చెప్తున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. అసలేంటి కార్తీక్, ఎప్పుడు భాను 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 అని భాను గురించి తప్ప నా గురించి ఆలోచించడేంటి? మరి నేను కూడా కార్తీక్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా. నాతో పెళ్లి జరుగుతుందన్న ఆశతోనే కదా నేను ఇండియాకి వచ్చింది. అలాంటిది కార్తీక్ నాకు దూరమైపోతే నా ప్రేమను నేను సమాధి చేసుకోవాలా? నా ప్రేమని నేను మర్చిపోవాలా? నేను ఏం చేసినా, ఎలాంటి పనులు చేస్తున్నా అదంతా నా ప్రేమను గెలిపించుకోవటానికే చేస్తున్నాను. ప్రేమ ఎవ్వరికైనా ఒక్కలాగే ఉంటుంది. మనకిష్టమైన మనిషి మనతోనే ఉండాలి అని. నా మనిషి ఇంకొకరికి సొంతం అవుతున్నారు అంటే తట్టుకోలేకపోతున్నాను. ఇది ఫోన్ ఎత్తకుండా కట్ చేస్తుందేంటి? ఏంటమ్మా, నాకు మాట్లాడటం ఇష్టం లేకే కదా ఫోన్ కట్ చేశాను. అయినా మళ్ళీ మళ్ళీ చేస్తావేంటి? ఏంటి సత్య, ఇంకా అదే మూడ్లో ఉన్నావా? అలా డల్గా ఉంటే ఎలా? ఏం చేయమంటావ్? ఎగిరి గంతులేమంటావా? ఎందుకే అంత కోపం? నేను చెప్పేది నువ్వు ముందు పూర్తిగా వినాలి కదా. ఏం చెప్తావమ్మా? దూరంగా ఉన్నావు, జాగ్రత్తగా ఉండు, సంతోషంగా ఉండాలి అని చెప్తావు, అంతే కదా? ఇక్కడ నాకు సంతోషం ఏమీ లేదు. మావయ్య అలా ఉంటే నాకు బాధగానే ఉంటుంది. నా మాటే మావయ్య వినడం లేదు. ఇంక నేను సంతోషంగా ఎలా ఉంటాను? మీ మామయ్య సంతోషంగా ఉండే పని చేయటానికే కదా నేను నీకు ఫోన్ చేసింది. రేపు మురారి పుట్టినరోజు, నీకు గుర్తుందా? బాగా గుర్తుంది. అందుకే మరింత బాధగా ఉంది. అదేంటి? లేకపోతే ఇంకేంటి, మావయ్య పుట్టినరోజు అంటే ఊర్లో ఎంత గ్రాండ్ గా జరిగేది. అమ్మమ్మ ఒక పండగలా చేసేది. కానీ ఇప్పుడు మేము ఇక్కడున్నాం. ఆ రాధ గతం మర్చిపోయిందని మావయ్య బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి రేపు నీ పుట్టినరోజు మావయ్య అంటే ఒక చిన్న నవ్వు నవ్వుతాడు, అంతేకాని పండగ చేసుకోడు. అందుకే బాధగా ఉంది. మావయ్య పుట్టినరోజు నాడు సెలబ్రేషన్స్ లేకుండా ఉన్నాయి అంటే నాకెంత కష్టంగా ఉంటుంది. పిచ్చి సత్య, నువ్వు మనిషివి ఎదిగావు కానీ నీకు బుర్ర పెరగలేదే. అందుకే నీకు ఫోన్ చేశాను. చూడు, మీ మామయ్య తన పుట్టినరోజు చేసుకోడు అన్న సంగతి నాకు బాగా తెలుసు. కానీ నువ్వు కేక్ తెప్పించు, కట్ చేయకుండా ఉంటాడా? నీ చేత్తో తినిపించు, తినడం మానేస్తాడా? ఎంత కాదనుకున్నా నా పుట్టినరోజు నాడు నా మేనకోడలు ఇంత గొప్పగా ఆలోచించింది అని నీ గురించే ఆలోచిస్తాడు. అదే కదా మనకు కావాలి. అవకాశాలు వెతుక్కుంటూ రావు, మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. మీ మామయ్య మనసులో స్థానం సంపాదించటానికి ఇంతకన్నా మంచి అవకాశం లేదు. ముందు ఆ పంచే. అంతేకాని ఇలా ఏడుస్తూ కూర్చుంటే మీ మామయ్య నీ వైపు కన్నెత్తి చూడడు, పన్నెత్తి పలకరించడు. నిన్నొక మొద్దు దాని కింద లెక్క కట్టి వదిలేస్తాడే. సర్లేమ్మా, నాకేమీ తెలివితేటలు లేవని నువ్వు 1కి 10 సార్లు చెప్పక్కర్లేదు. నేనేదో ఒకటి చేస్తాను. ఉంటాను.